అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. మనకి ఈ గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి భేదం ఏంటో చాలామందికి తెలియదని ఈ మధ్యకాలంలో ఒక సర్వే వాళ్ళు, ఒక సంస్థ వాళ్ళు ఎవరో కండక్ట్ చేసి చెప్పారన్నమాట. మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామో 4 మాటల్లో చెప్పుకుందాం. మనకి తెలుసు, ఆగస్ట్ 15, 1947 స్వాతంత్రం వచ్చింది. కానీ మన పరిపాలన వ్యవస్థ అంతా కూడా ఇంకా బ్రిటిష్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోనే నడుస్తూ ఉండేది. మనకంటూ ఒక స్వతంత్రమైన పరిపాలన అది ఉండాలని చెప్పి అప్పుడు మన వాళ్ళు 29 ఆగస్ట్ 1947లో రాజ్యాంగ పరిషత్ ముసాయిదా అని ఒక కమిటీకి అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతను వేసి, తర్వాత చైర్మన్గా మన డాక్టర్ అంబేద్కర్ గారిని, కొంతమంది నిపుణుల్ని కూడా అపాయింట్ చేసి వాళ్ళందరినీ కూడా అధ్యయనం చేయమన్నారు. వాళ్ళందరూ కూర్చొని అనేక రాజ్యాంగాలు, విదేశీ రాజ్యాంగాలు, బ్రిటను, అమెరికా, రష్యా, ఇలా చాలా వాటి రాజ్యాంగాలను స్టడీ చేసి మన దేశ కాలమాన పరిస్థితులకి అనుగుణంగా కూడా ఎలా ఉంటే బాగుంటుంది అని వాళ్ళంతా కూర్చొని దాని మీద చాలా కసరత్తు చేసి సుమారు 2 సంవత్సరముల 11 నెలల 18 రోజుల పాటు వాళ్ళు నిర్విరామ కృషి చేసి 26/11/1949 అంటే నవంబర్ 1949 సంవత్సరంలో మనకి ఒక రాజ్యాంగాన్ని, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని వాళ్ళు తయారు చేసుకొచ్చారన్నమాట. అసలు ఈ రాజ్యాంగం అంటే ఏంటంటే, భారతదేశంలో సర్వస్వతంత్ర సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యంగా అతిపెద్ద రాజ్యంగా ఉన్న ఈ భారతదేశానికి ప్రభుత్వ విధానాలు, విధులు, ప్రజల హక్కులు, పరిపాలనా విధానాలు, అలాగే న్యాయ వ్యవస్థ ఇవన్నీ ఎలా పనిచేయాలి అన్న వాటి మీద మనకి ఇచ్చే పూర్తి గైడ్లైన్స్ మాట. దీన్ని మన వాళ్ళు జనవరి 26, 1950 నుంచి గణతంత్ర దినంగా ప్రకటించి ఆ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టారు. అయితే మనం ఈ గణతంత్ర దినానికి ఏం చేస్తున్నాము అంటే, మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? ప్రెసిడెంట్ గారు, రాష్ట్రపతి ఏమో ఢిల్లీలో జెండా వందనం చేస్తారు, అలాగే రాష్ట్రాల్లో అయితే గవర్నర్లు జెండా వందనం చేస్తారు. ఈరోజు మన జవాన్ల తాలూకా వీరత్వానికి, దేశభక్తికి చిహ్నంగా వాళ్ళకి పరమవీర చక్ర, వీరచక్ర ఇలాంటి అనేక బిరుదులు ఇవ్వటం, పద్మశ్రీ, పద్మవిభూషణ్ లాంటి బిరుదులు ప్రతిభావంతులైన భారతీయులకు ఇవ్వటం, బ్రేవరీ అవార్డ్స్ అంటే ధైర్య సాహసాలు ఎవరైతే ప్రదర్శిస్తారో పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళందరికీ కూడా బ్రేవరీ అవార్డ్స్ ఇవ్వడం, ఇలా మనం దీన్ని సైన్యం అవార్డ్ చేయడంతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఏదో ఒక విదేశీ ప్రెసిడెంట్ని కానీ అత్యున్నత పదవిలో ఉన్న వాళ్ళని పిలిచి ఒక గెస్ట్ కింద మనం ఈ రోజునే పిలుస్తూ ఉంటాం. కానీ ఇలా ఈ సెలబ్రేషన్స్తో అంత మాత్రంగా మంది సరిపోతుందా? ఇది చేస్తే అయిపోతుందా? అలనాటి స్వాతంత్ర యోధుల త్యాగాలు ఏవయ్యాయి? నేటి మన సైనికులు వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ ప్రాణత్యాగాలు అవి చేసి మన దేశాన్ని సరిహద్దుల్లో కాపాడుతున్నారు. అలాంటి వాళ్ళందరి తాలూకా కష్టాలకి ఫలితం ఏంటి? మన దేశాన్ని దుష్టశక్తుల నుండి మనం ఎలా కాపాడుకోవాలి? దేశం అంటే, మన భారతదేశం అంటే కులం, మతం, రాష్ట్రం ఇవేవి కాదు. ముందు మనమంతా కూడా భారతీయులనే మనం చెప్పుకున్నకి గర్వించాలి. అలాగే మన దేశాన్ని మనం మన తల్లిదండ్రులు వాళ్ళగే ప్రేమించాలి. ప్రేమించడమే కాకుండా మనం కష్టపడి పనిచేసి దేశాభివృద్ధికి మనం కృషి చేయాలి. మనమందరం ఎప్పుడూ భారతీయులం అని గర్వంగా చెప్పుకోగలగాలి. సొంత లాభం కొంత మానుకో, పొరుగు వారికి తోడుపడబోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురజాడవారి తెలుగు మాట మన ప్రధాని నోట రావడం మనకెంతో వెలుగుబాట. ముఖ్యంగా నేటి బాలురే రేపటి పౌరులు కాబట్టి
మీరందరూ కష్టపడి దేశం కోసం ముందు మీరు బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తూ దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ నేడు మీకు ఒక దేశభక్తి గీతాన్ని కూడా వినిపిస్తాను. మన దేశం భారతదేశం, మనమంతా భారతీయులం. మన దేశం భారతదేశం, మనమంతా భారతీయులం. స్వర్గం వంటి భరత భూమిలో పుట్టడమే మన పుణ్యం. దేశమాత గౌరవాన్ని పెంచడమే మన ధర్మం. మన దేశం భారతదేశం, మనమంతా భారతీయులం. ఓ జయ భారతం ప్రియ భారతం నవ భారతం, జయ హో జయ హో. జయ భారతం ప్రియ భారతం నవ భారతం, జయ హో జయ హో. ఉన్నతమైన హిమాలయాలతో నింగినెంటనే మన కీర్తి, జల జల పారే జీవనదులతో పులకించనే పుడమి తల్లి. బుద్ధుడు ధర్మం నేర్పాడు నేర్పాడు, భగవానుడు గీతను తెలిపాడు. ప్రపంచానికే మార్గం చూపే జ్ఞానం ఇక్కడ ఉదయించింది తెలుసుకో. మన దేశం భారతదేశం, మనమంతా భారతీయులం. ఓ అందం చిందే అరణ్యాలతో నందనవనమే దేశం. పచ్చ పచ్చని పంట చేలతో అన్నపూర్ణయే మన దేశం. వేదాలిక్కడ వెలిసాయి, కావ్యాలిక్కడ పుట్టాయి. ప్రపంచానికే మార్గం చూపే జ్ఞానం ఇక్కడ ఉదయించింది తెలుసుకో. మన దేశం భారతదేశం, మనమంతా భారతీయులం. స్వర్గం వంటి భరత భూమిలో పుట్టడమే మన పుణ్యం. దేశమాత గౌరవాన్ని పెంచడమే మన ధర్మం. మన దేశం భారతదేశం, మనమంతా భారతీయులం. జయ భారతం ప్రియ భారతం నవ భారతం, జయ హో జయ హో. జయ భారతం ప్రియ భారతం నవ భారతం, జయ హో జయ హో. జయ హో జయ హో జయ హో.